ఏపీలో రప్పారప్ప రాజకీయం రంజుగా నడుస్తుంది. పోలీసు కేసుల వరకు వెళ్లింది. వైసీపీ నాయకులు మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఆర్పేట PS0 FIR నమోదు చేశారు పోలీసులు. పామరు మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారని శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. రప్పారప్ప ఓల్డ్ డైలాగ్ అని సైలెంట్ గా నరకడమే వ్యూహమంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేత పేర్ని వ్యాఖ్యలతో ఆ పార్టీ విధానం తేట తెల్లమైందన్నారు టీడీపీ నేతలు. హింస విధ్వంసం వైసీపీ విధానమని చెప్పకనే చెప్పారన్నారు టీడీపీ ఎమ్మెల్యే బూడే ప్రసాద్. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి.